అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గంగా తెనాలి చెప్పుకోవచ్చు. ఒక చారిత్రాత్మక రాజకీయాలకు పునాది వేసింది కూడా తెనాలి అని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి తెనాలికి సంబంధించినటువంటి ప్రస్తుతం శాసనసభ్యులు మనతో ఉన్నారు, అన్నాబత్తుల శివకుమార్ గారు. మరి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది, సంక్షేమ పాలన గురించి కానీ మరి జగన్ పాలన గురించి కానీ ఇక్కడ ఎలా ఉందనే అంశం మీద మనతో మాట్లాడడానికి మరి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శివకుమార్ గారు. ప్రస్తుతం మీకు ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ప్రకారం తెనాలిలో మిమ్మల్ని ముద్దుగా శివన్నని పిలుచుకుంటారు, మమ్మల్ని కూడా శివన్నని పిలవమంటారా? దాంతోపాటు ఇంకోటి కూడా పిలుస్తారు, ఇంకోటి శివన్న లోకల్. ఎస్, శివన్న లోకల్ అని కూడా పిలుస్తుంటారు. ఏంటి అసలు ఈ శివన్న ఏంటి? అసలు ఎమ్మెల్యే గారిని శివన్న అని ఒక ముద్దుగా లేకపోతే ఆప్యాయంగా పిలుచుకోవడానికి కారణాలు ఏంటి అసలు ఇక్కడ? అంటే జనంతో పబ్లిక్ నన్ను ఓన్ చేసుకోవటం, నేను పబ్లిక్ని ఓన్ చేసుకోవటం. ఓకే. సో స్థానికుని ఇదే ప్రాంతం నుంచి మా నాన్న కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసేది. అలాగే నేను. సో ప్రజలు మా నాన్న, నేను, నన్ను ప్రజలు ఓన్ చేసుకున్న విధానం, నేను ప్రజలను ఓన్ చేసుకునేది. ఎక్కడో కూడా రాజకీయాల్లో నాకు ఆ తారతమ్యాలు లేకుండా మేమందరం కలిసి, సో వాళ్ళ ప్రతి కుటుంబంలో ప్రతి ఫంక్షను మంచి అయినా చెడు అయినా నన్ను కోరుకున్నారు. నేను అలాగే అంటే ఎమ్మెల్యే అనేది ఒక హోదా, శాసనసభ్యుడు అనేది ఒక హోదా. కానీ ఆ హోదాని కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న నిరుపేదలో కూడా శివన్నని ఆప్యాయంగా పిలుచుకుంటూ మీ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను ప్రత్యక్షంగా చెప్పుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుండే, ప్రత్యక్షంగా జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్తున్నారు ఇక్కడ. అవును, నేను 24 hours ATM, ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. అసలు ఎక్కడ అంటే ఇంతవరకు మేము వినలేదు. అంటే మా ప్రత్యక్షంగా ఒక చిన్న నిరుపేద కూడా లేకపోతే మీ దగ్గరకు వచ్చేసి వాళ్ళ బాధ చెప్పుకుంటే మీరు ప్రత్యక్షంగా దానికి వెళ్ళి దాన్ని సమస్య తీరే వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఈ అనురాగాలు, ఈ ఆప్యాయతలు రాజకీయాల్లో ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మేము ఇక్కడ తెనాల్లోనే వింటున్నాం. అంటే సహజంగా ఏంటంటే రాజకీయాలు రెండు రకాలు. ఒకటి రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న ప్రజల కోసం ఓకే నడవటం ఒకటి. రెండు ఆయారం గయారం, అవకాశం వచ్చే రాజకీయాల్లో ఉండటం, సంపాదించుకోవటం, వెళ్ళిపోవటం. ఈ రెండింటికి డిఫరెంట్ రాజకీయాలు. ఓకే. నేను నా కుటుంబ నేపథ్యం కానీ నేను కానీ రాజకీయాలని మేము నమ్మిన దానికోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, అట్ ది సేమ్ టైం ప్రజలకి మా వల్ల మేలు చేకూర్చడం కోసం. ప్రజలకి మా వల్ల మేలు చేకూర్చకపోతే ఇంక మేము ఎందుకు రాజకీయాల్లో? అవును, మమ్మల్ని ఏమన్నా అడిగారు ఎందుకు ప్రజలు? కానీ చాలామంది శాసనసభ్యులు కానీ రాజకీయవేత్తలు కానీ ఒక చోట గెలుస్తారు, వేరే చోట ఎక్కడో ఉంటుంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ జరుగుతుంది చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంటుంది. కానీ శివన్న లోకల్ ఇక అసలు లోకల్లోనే ఉంటారని చెప్తుంది. అందుకే నేను ఉంటుంది ATM, ఎనీ టైం ఎమ్మెల్యే. రాత్రి సుమారు 12 గంట దాకా, అలాగే తెల్లారి సుమారు 9 దగ్గర నుంచి ఎనీ టైం నేను అందుబాటులో ఉంటాను. ఓకే. దాదాపు నియోజకవర్గంలో సంబంధించి 2 లక్షల చిల్లర 64 వేల మంది ఓటర్లలో దాదాపు 2 లక్షలకు పైగా ప్రజలు కూడా శివన్నని మీ దగ్గరకు రావడం, మీరు వాళ్ళకి ప్రత్యక్షంగా తెలియడం, వారు మీకు ప్రత్యక్షంగా తెలియడం జరుగుతుందన్న సిచ్యువేషన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాష్ట్ర పాలన, సంక్షేమ పాలన ఎంతవాటికి చేరవేశారు? ఎన్నిళ్ళకి చేరవేసి ఉంటారు? అంటే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే రాజకీయాల్లో ప్రతి పార్టీ చ్యోతి ఎంతో కొంత చేస్తాయి. కానీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని అమలు చేయటంలో చిత్తశుద్ధితో చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ, దాంట్లో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయటం అది ఒకటైతే, అసలు అమలు చేసే విధానంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు అమోఘమైనవి. ఎందుకు అవి అమోఘమైనవి అంటే గతంలో
ఫంక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఫంక్షన్ తీసుకున్నారు. కాలమాన పరిస్థితులు బట్టి మారుకుంటూ వచ్చినాయి. ఓకే. ఆ రోజు 50 రూపాయలు అయితే తర్వాత 70 రూపాయలు అవ్వచ్చు, తర్వాత 200 అవ్వచ్చు, తర్వాత 1000 అవ్వచ్చు, తర్వాత 2000 అవ్వచ్చు. ఇవాళ 3000 ఇస్తున్నాం. ఇవాళ 3000 ఇస్తున్నాం. కానీ ది డే బిగినింగ్ రోజు నుంచి, గవర్నమెంట్ ఏర్పడిన రోజు నుంచి ఆ పెన్షన్దారుడికి డెలివరీ చేసే మెకానిజాన్ని ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఓకే. ఎలానో తెలుసా? 1వ తారీఖు పొద్దున్నే 6ంటికి వాలంటరీ ఆ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి, ఇదిగో అవ్వా నీ పెన్షన్ అన్ని చేతిలో పెడతాం అనేది 1 నెల కాదు, 1 రోజు కాదు, 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ రోజుకి కూడా 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్దారుడి ఇంటికి వెళ్ళి వాలంటరీ వెళ్ళి 3000 రూపాయలు చేతిలో పెడతామని. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రజాస్వామ్య దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు. ఓకే. శివకుమార్ గారు, మీరు మేనిఫెస్టో గురించి మాట్లాడారు. మేనిఫెస్టో గురించి అంటే దాంట్లో ఉన్న విధానాల గురించి ఓకే, బాగానే ఉంది. ఈ మేనిఫెస్టోకి సంబంధించి అంటే ఈ దాదాపు 99% నెరవేర్చామని ప్రభుత్వం చెబుతుంది, జగన్ చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంతవరకు మీరు ఆ మేనిఫెస్టోకి న్యాయం కూర్చారని మీరు భావిస్తున్నారు? నేను నాకున్న రాజకీయ అనుభవంతో నేను చెబుతున్నాను. మేనిఫెస్టోని అమలు చేసిన, చిత్తశుద్ధితో చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోని ఆల్మోస్ట్ 99.9% అమలు చేశాం. ఓకే. దీంట్లో అనుమానమే లేదు. నేను అదే చెబుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక కింద స్థాయిలో అంటే విలేజ్ స్థాయిలో ఉన్న ఒక లబ్ధిదారుడికి డబ్బులు వేయటం అంటే సహజంగా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది? క్యాబినెట్ ఆమోదం చేస్తుంది, డబ్బులు రిలీజ్ చేస్తారు, కన్సర్న్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆఫీస్కి రావటం లేకపోతే ఇంకోటి జరిగింది, ఆ నుంచి అక్కడ ఉండే శాసనసభ్యుడో లేకపోతే ప్రజాప్రతినిధులో ప్రజలకి అందించటం. దీంట్లో చాలా అవినీతి జరిగేది దశల వారీగా. ఒక్కొక్క స్థాయిలో అవినీతి జరిగేది. ఓకే. పైనుంచి కింద వరకు ఈ అవినీతి జరిగి తర్వాత సొమ్ముని ప్రజలకు వెళ్ళేది. అదే ఈరోజు అలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఐస్ గడ్డ కరుక్కుంటూ వచ్చి చివరికి వచ్చింది. అసలు లబ్ధిదారుడి దగ్గరికి నీళ్ళ సొక్క ఉంటుంది. ఈరోజు అదిలే. ఏదైతే లబ్ధిదారుడికి చెప్పామో నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా ఆడి అకౌంట్లోకి వెళ్ళి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఎక్కడ మెచ్చుకున్నారంటే డబ్బు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు 4 రోజులకో 10 రోజులకో 15 రోజులకో ఇచ్చారు. కానీ ఇవ్వటం అయితే ఇచ్చారు. కానీ దివే డెలివరీ ఈరోజు ముఖ్యమంత్రి వే ఆఫ్ డెలివరీ అది ఎంత బ్రహ్మాండంగా చేశాడంటే అది ప్రజలు అసలు 1వ తారీఖు పొద్దున్నే వాలంటరీ వెళ్ళి ఆ సంక్షేమ ఇది ఇచ్చినప్పుడు ఆ లబ్ధిదారుడు ఆ ముసలాళ్ళు ఆ వయసులో అది ఎంతో సంతోషం. అంటే అది ఏం చూపిస్తుంది అంటే పేదవాడి మీద ప్రేమకి చూపిస్తుంది. పేదవాడికి ప్రభుత్వం ఏ విధంగా ఎంత బాగా ఎంత ప్రేమతో ఎంత అభిమానంతో ఆ పేదవాడి అట్లా చూపిస్తుందో అక్కడ తెలిసిపోతుంది. అది గతంలో ఎవరో చేయలే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటున్నా నేను. అదే చేశాడు, అదే ప్రజల్లో ఈ రోజు ఉంది. కానీ ప్రభుత్వం చెప్తుంది శివకుమార్ గారు, దాదాపు ప్రజల్లో 85% మా సంక్షేమ పథకాలు వెళ్ళినాయి అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఈ లబ్ధిదారు ఏదే సంక్షేమ ఫలాలు మొత్తం చేరినటువంటి పేదలు ఎలా ఉన్నారనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఒకటి మాత్రం డెఫినెట్ అండి, నిజంగా 82% ప్రజలకి లబ్ధి చేకూర్చింది నిజం. దీంట్లో అనుమానమే లే. ఓకే. సో ఇప్పుడు ఉదాహరణ తెనాలి నియోజకవర్గంలో ప్రతి వార్డులో తీసుకుంటే నేను 82% ప్రజలకు సంక్షేమం ఇచ్చాను. ఏ ఇంటో ఎవరికి ఇచ్చాను ఏమి ఇచ్చానో కూడా నా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఇది వాస్తవం. మీరు కూడా వెళ్ళి గడప గడపకి ఇస్తున్నారు. ఇచ్చాం. దీంట్లో ఏం అబద్ధం లేదు నేను చేసింది.
చేసింది అబద్ధం లేదు, ఇచ్చింది అబద్ధం లేదు, తీసుకుంది అబద్ధం లేదు. కానీ మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, గడపడకు వెళ్ళినప్పుడు ఈ లిస్టులో వాళ్ళకి ఏదైతే మీరు ఒక మెమోరాండం ఇది ఇస్తున్నారు, ఒక స్లిప్ ఇస్తున్నారు, ఇందులో మాకు రాలేదు, వచ్చి రానిది వేసారని ఎవరన్నా అన్నారా? నాకు తెలిసి ఒక 1000కి ఒకటి అలా తగిలింది. ఏదన్నా మిస్టేక్ అంటే అది ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఇన్ని లక్షల మంది జనంకి తయారు చేసే సిస్టమ్స్ అది ఎక్కడన్నా ప్రింట్ మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే పేరు తేడా. ఒక్కోసారి ఏంటంటే 4-5 పేర్లు అయ్యే పేర్లు ఉంటాయి కదా, దాంట్లో ఏదన్నా జి సునీత, ఇంకోటి ఏ సునీత, ఇంకోటి కే సునీత, ఇంకోటి బి సునీత ఉంది. ఈ కే సునీత బి సునీతకి బండి ఉండొచ్చు, బి సునీత ఏ సునీతకి బండి ఉండొచ్చు. అట్లాంటిది బండి కానీ 1000కి ఒకటి అట్ట కనపడ్డాయి. ఓవరాల్గా అయితే అలా ఏం లేదు. ఓకే. ప్రభుత్వం అయితే చెప్తుంది సంక్షేమ పాలన చాలా చాలా బాగా జరుగుతుంది, అభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందని చెప్తున్న పరిస్థితుల్లో, కానీ మీరు ఎంత చేశారు? దాదాపు 2,55,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మీరు వేశారు. కానీ ఇంత సంక్షేమ పాలన చేసినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన కొంత వ్యతిరేకత ఉందనే ఒక మాట అయితే వినిపిస్తుంది, కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది నిజమేనా? అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత లేదు కాబట్టే క్రియేటివిటీ చేస్తూ ఉండాలి. వ్యతిరేకత లేదు, క్రియేటివిటీ. వ్యతిరేకత ఉన్నట్టు క్రియేటివిటీ చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. ఓకే. ఇప్పుడు రాజకీయ సినారీలో వచ్చిన కొత్త పోకల్లో, టెక్నాలజీలో వచ్చిన కొత్త పోకల్లో అరిష్టానికని, ఎందుకంటే లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయటం, ఓకే, ఉన్నదాన్ని పేరున్నదాన్ని తగ్గించటం. ఓకే. ఇప్పుడు నేను సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. రాజకీయాల్లో బ్రాండింగ్ ఏంటండి? రాజకీయ విశ్వసనీయత అంటారు. అంతేగా రాజకీయాల్లో ఇప్పుడు ఆ నాయకుడి యొక్క విశ్వసనీయత, ఆ నాయకుడి యొక్క నేపథ్యం ఇదే ఉంటుంది. సో దీనికి ఇవాళ రాజకీయాల్లో ఒక టీముని పెట్టుకొని ఆ టీము ద్వారా ఇలా ఉంది అలా ఉంది అని నెగిటివ్ ప్రచారం చేయించుకునే కాడికి రాజకీయం వచ్చినాక ప్రజలు నిజంగా లబ్ధి పొందిన వ్యక్తి, ఓకే, నిజంగా లబ్ధి పొందిన వ్యక్తి తను పొందిన లబ్ధికి కృతజ్ఞత ఎక్కడ చెప్పాలి అంటే బాలెట్ బ్యాగ్స్లో చెబుతాడు. నువ్వు వెళ్ళి అడిగితే చెప్పడం. వాడికి తెలుసు, నిశ్శబ్ద విప్లవం అంటారు. వాడికి తెలుసు ఇది ఎక్కడ చెప్పాలి దీనికి ఆన్సర్ అని. ఎక్కడ చెబుతాడు? ఎలక్షన్ డే వచ్చినాక ఆ డేలో వెళ్ళి ఆ ఓటు దగ్గర తను వేయాల్సిన పార్టీకి, తను వేయాల్సిన నాయకుడికి, తను వేయాల్సిన గుర్తుకి గుద్దొదులుతాడు. ఓకే. ఈలోపు చాలా మంది వెళ్ళి చెబుతీ అట్టుందా ఇట్టుందా అంటే ప్రజలు తమ నిర్ణయాన్ని చేయరు. ఓకే శివకుమార్ గారు, ఒక ఇదైతే ఉంది, ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశానికి మీరు శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శివకుమార్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత, శాసనసభ్యులుగా అయిన తర్వాత నియోజకవర్గం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, మీ అభివృద్ధి మార్కు గురించి కానీ ఏదైనా చెప్పుకునేది ఎక్కడ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ ఒకటి క్లారిటీ, ఈ తెనాలి ఆంధ్ర ప్యారిస్. సో నాకన్నా ముందు చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. దాంట్లో మా నాన్న కూడా ఉన్నాడు. అవును, మీ ఫాదర్. అవును. సో చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు. బట్ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇది డెల్టా కృష్ణా పరివాహక ప్రాంతం. ఇక్కడ ఒక 1/2 సెంటు కూడా బీడు భూమి ఉండదు, అంతా సాగు భూమి, సస్యశ్యామలం. వాటర్ గుద్దితే తెనాల్లో వాటర్ వస్తాయని పేరు. అవును. తెనాలి ఆంధ్ర ప్యారిస్కి పిలువబడే దాంట్లో ఒకటి వ్యవసాయానికి కూడా, వ్యవసాయానికి చుట్టూ కాలువలు కదా, 3 కాలువలు. అవును. తెనాలికి 3 కాలువలు. సో అంత సారవంతమైన భూమి, సారవంతమైన నేల ఉన్నది. అందుకే ఇక్కడ కల్చర్ ఎక్కువ. ఓకే. వ్యవసాయం బాగున్న చోట కల్చర్ ఉంటుంది. అవును, ఆటోమేటిక్ కదా. అవును. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెనాలి వాళ్ళు ఎందుకు విస్తరించి ఉండారు అంటే కల్చర్. వ్యవసాయం బాగుండేది, వ్యవసాయం బాగున్నప్పుడు పంట పండించినప్పుడు రైతుకి డబ్బులు వచ్చినప్పుడు పిల్లల్ని చదివించుకుంటాడు, కల్చర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. చదువుకున్నాడు, ఆటోమేటిక్గా ఫ్యూచర్ కోసం ఎదుగుతాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాడు, ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉన్నా వెళ్తాడు. ఆ వెళ్ళిన దాంట్లో విస్తరిస్తాడు, ఆ వెళ్ళిన దాంట్లో పెద్దవాడు అవుతాడు. జన్మభూమికి అంతో ఎంతో
చేసేవాడు అంట. అవును, తెనాల నుంచి కళాకారులే కాకుండా మిగతా చాలా వేరియస్. సో ఇంత పెద్ద ఆ తెనాల్లో అంత కల్చర్ ఉన్న అంత సారవంతమైన పెద్ద సైంటిస్ట్ కూడా ఉన్నారు. నాయుడమ్మ గారు ఏది అసలు ఏమీ లేని రోజుల్లోనే లెదర్ టెక్నాలజీ. అవును. సో అదే నేను అంటుంది, అటువంటి ఈ ప్రాంతానికి 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక, ఈ నియోజకవర్గం ఏర్పడినాక పేదవాడికి భూములు ఇచ్చే దగ్గర, పేదవాడికి స్థలాలు ఇచ్చే దగ్గర ప్రతి గవర్నమెంట్ కూడా ఒక 500 ఇల్లో 600 ఇల్లో మ్యాక్సిమం ఇచ్చి ఒక 1000 ఇల్లు ఇచ్చేవాళ్ళు. అవును. ఎందుకంటే ఇక్కడ నేల లేదు, ప్రభుత్వ భూమి లేదు, మామూలు భూమి ఏమో రేటు ఎక్కువ. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు జూబ్లీ హిల్స్లో గజం ఎంత ఉందో తెనాలి మార్కెట్ ఏరియాలో, తెనాలి గైడ్బాయ్ సెంటర్లో, తెనాలి గాంధీ చౌక్లో అదే రేటు ఉండేది. అదే రేటు ఉండేది ఏడా. ఓకే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో అంటే తెనాలి అంత రేటు ఉండేది కాబట్టి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉండలేదు, గవర్నమెంట్ లేదు కాబట్టి కొని పేదవాడికి ఇవ్వాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. అందుకని ఎవడు ధైర్యం చేసేవాడు కాదు. సో అలాంటిది ఈ 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చి నాకు ఎవరూ చేయలేంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు భగవంతుడిచ్చాడు. శివన్న గారి మార్క్ అది. 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చా. ఇంత కాస్ట్లీ డెల్టా ప్రాంతంలో, ఇంత రిచెస్ట్ ఏరియాలో ఇంతమంది పేదలకి ఇక్కడ నేను 27,000 మందికి స్థలాలు. ఓకే, 27,000 మందికి నివాస గృహాలు ఇచ్చా, నివాస స్థలాలు ఇచ్చా. రికార్డు. అది కూడా ఎక్కడ ఇచ్చాను, అసలు ఊరికి ఆనుకొని ల్యాండ్స్ కొన్ని ఇచ్చాను. ఆ ల్యాండ్స్ కొనడానికి సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. అసలు ఏంది ఇది? ఒకసారి ఆలోచిస్తుంటే ఎలా చేయగలిగారు? ఇంకా అది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎలా సాధ్యమైంది, ఎలా చేయగలం? ఇంకోళ్ళు అయితే దాన్ని చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక్క తెనాలకి 400 కోట్లు, స్టేట్గా 30 లక్షల మందికి నివాస స్థలాలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు. ఓకే, భూమిని కొని రైతు అకౌంట్లో డబ్బులు వేసి ఆ భూమిని తీసుకొని ఆ భూమిని పేదవాడికి సెంటు కాటికి రోడ్లు వేసి పంచి 27,000 మంది అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏందో తెలుసండి. నేను అదే అడుగుతున్నాను, మీరు కూడా తెనాలి లాంటి ప్రాంతంలో చుట్టుపక్కల నుంచి ఇక్కడ పనికొచ్చేవాళ్ళు, నివాసం వచ్చేవాళ్ళు ఎక్కువ వలసలు వస్తారు. ఎందుకంటే ఇది టౌన్. ఇప్పుడు జిల్లాలో గుంటూరు తర్వాత తెనాలే. అసలు ఇది జిల్లా అవ్వాల్సింది. మా బ్యాడ్లకు పార్లమెంట్ పోవటం వల్ల ఈ జిల్లా అవ్వలేకపోయింది. నేను అది బాపట్ల జిల్లా బాపట్ల కాకుండా తెనాలి అవ్వాలి. ఎందుకంటే తెనాలి ఇదివరకు పార్లమెంట్ ఉంది. అసలు బాపట్ల పార్లమెంట్ కన్నా తెనాలి పార్లమెంట్ ఉంది. నసరాపేట పార్లమెంట్ కన్నా తెనాలి బాపట్ల కంటే ఇదే పెద్దదా? తెనాలి రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కదా. ఏది పాపులేషన్ లో కూడా పెద్ద పాపులేషన్ అన్నిట్లో. ఓకే. సో పార్లమెంట్ పోవటం వల్ల తెనాలి. మీరు ఆ రోజు కోరలేదా ప్రభుత్వాన్ని? ఆ రోజు కోరటానికి అప్పటికే అంత ముందే పార్లమెంట్ పోయి ఉంది. ఓకే, పార్లమెంట్ నియోజకవర్గాలు చేశారు. దాంతో బ్యాడ్ లక్ అయింది. ఓకే. సో అటువంటి తెనాల్లో అంత పాపులేషన్, అంత వలసలు ఎక్కువ ఉండే ఈ తెనాల్లో నిజంగా గమనిస్తే పేదరికం కూడా అంత ఉంది. ఇది ఎప్పుడు మేము గమనించామంటే ఆర్య వయసులో ఎవడో టచ్ చేయరు. ఎందుకంటే ఆ కులం డబ్బున్న కులం, కొంత వ్యాపారాల్లో ఉన్నారు. లక్ష్మీ కటాక్షలు అని పేరు మనకు. ఫస్ట్ టైం ఆర్య వయసుల్లో నేను ఎవరెవరికి నివాస స్థలాలు లేవో తీస్తే, ఎవరైతే కొట్టలో గుమ్మస్తాలకు పనిచేస్తారో, జిలేబీ కొట్టు, లేకపోతే బజ్జీల బండి, లేకపోతే పునుగుల బండి వేసి వాళ్ళందరికీ నివాస స్థలం లేవు. ఫస్ట్ టైం తెనాల్లో 1000 మంది ఆర్య వయసులకు నివాస స్థలం ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే నేను. అసలు ఓసీల్లో షాక్ అయ్యా. కూడా చాలా వెనకబడి ఉన్నట్టుగా షాక్ అయ్యా నేను. ఒరే బాబు ఏంద్ర పాపం ఇంతమందికి లేదా అంటే, పాపం లేదు. ఏం చేస్తావు అంటే, అన్నయ్య బజ్జీలు బండి అన్నాయి, అన్నయ్య పునుగులు బండి అన్నాయి, అన్నయ్య జిలేబీ చేసుకుంటా ఉన్నాయి, అన్నయ్య కుట్టో గుమ్మస్తాకుంటా ఉన్నాయి. వాళ్ళందరికి ఇచ్చా. కానీ జనరల్ గా అనుకుంటారు ఎస్సీ ఎస్టీలకు పేదలు ఇలాగే ఉండవు అనుకుంటారు. మనం తీస్తే చూడండి, డేటా అంతా వచ్చింది. చూడండి, ఆర్య వయసులో లక్ష్మీ కటాక్షలు పేరు కదా వాళ్ళకి. వ్యాపారం ఎంతమంది వెనుకబడి ఉన్నారు. దాంట్లో కూడా
తెనాలి లాంటి కాస్ట్లీ ల్యాండ్ వాల్యూ ఉన్న తెనాల్లో వాళ్ళు కూడా ఒక సెంటు కొనుక్కోలేకపోయింది. కానీ చాలా చాలా ఏరియాల్లో కమ్మవారిలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా కొన్ని పథకాలు ఇచ్చారంటారు. ఇచ్చాం. అది మీ దృష్టికి వచ్చిందా? ఎందుకు రాదు, నేనే పెట్టించా. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈబీసీ నేస్తం కింద ఎవరైతే అగ్ర కులాలు ఉన్నారో ఆ అగ్ర కులాల్లో వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను గడపకి వెళ్ళేప్పుడు ఒక ఇంట్లో సుమారు రాత్రి 9:30, 10 అయింది. 10 అయితే ఆ ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు అక్కాయి అక్కడ నుంచొని ఉంది. సార్ నేను ఇంటికి రాగానే ఆ ఇంటికి అయిపోయి ఆమె దగ్గరికి రాగానే, అయ్యా శివ నీకోసం ఎదురు చూస్తున్నారా, థ్యాంక్స్ రా, ఫస్ట్ టైం గవర్నమెంట్ డబ్బులు తిన్నాము, నేను కమ్మదాన్నిరా, ఫస్ట్ టైం గవర్నమెంట్ డబ్బులు నా అకౌంట్లో పడ్డాయిరా, సంక్షేమ పథకాలకు సంబంధించిన నీకు థ్యాంక్స్ చెబుదామని వస్తున్నాను రా అంది. అంటే ఈబీసీ నేస్తం పడింది, టౌన్లో 15 ఏళ్ళు పడింది, కంటి ఆపరేషన్ చేయించుకున్నారా ఆరోగ్యశ్రీలో 15 ఏళ్ళతో ఉండేరా. ఓకే, ఫస్ట్ టైం రా అసలు గవర్నమెంట్ డబ్బులు తింటాం మేము. అంటే నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే ఒక కమ్మ కమ్యూనిటీలో కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు కమ్మ అని చెప్పుకున్నా, కమ్మ కమ్యూనిటీలో కూడా ఫస్ట్ టైం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కమ్మ కులంలో ఉన్న పేదవాడు కూడా కనీసం 15,000 నుంచి 30,000 రూపాయలు ఈబీసీ అకౌంట్ ద్వారా డబ్బులు పడ్డాయి అన్న సాటిస్ఫాక్షన్ ఆ కులంలో ఉన్న పేదవాడికి కూడా కలిగిందయ్యా. ఇది నిజమయ్యా, నేను ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఇది నా స్వనుభవం. నేను చందమామ కథ చెప్పటల్లా, చందమామ కథ కాదు, ఇది వాస్తవం. ఎందుకు ఎంత వాస్తవం తెలుసా, ప్రతి గడపకి తిరిగినవాడిని. ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న 2,64,000 మంది ఓటర్ని ప్రతి ఇంటికి ఆ ఇంటికి గడప ఎక్కా, ఆ ఇంటికి గడప దిగా. వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళు చెప్పిని, ఈ ప్రభుత్వం ద్వారా పొందలేని వాళ్ళ కష్టం అన్నీ విన్నవాడిని, అన్నీ తెలిసినవాడిని, అన్నీ నా ద్వారా తెలుసుకున్నవాడిని, చెప్పుకున్నాళ్ళు, నాకు చెప్పుకున్నాళ్ళు. అలాంటిది సిచ్యువేషన్ ఇంతాక నేను చెప్పాను. ఒక అక్కాయి అక్కడ నుంచొని నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం నుంచుంది. చూడండి, అంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వం సంక్షేమం ఇచ్చే దాంట్లో ఆదుకునే దాంట్లో ఎక్కడా కూడా డీవియేషన్ చేయాల. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ వాళ్ళు వెనకబడ్డ కులాలు వాళ్ళకి బాగా చేయాల్సిందే ఏ ప్రభుత్వం అయినా. అట్ ది సేమ్ టైం అగ్ర కులాల్లో ఉన్న పేదవాడికి కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఈబీసీ నేస్తం కింద 10 సంవత్సరం 15 ఏళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళకి దేనికో దానికి ఉపయోగపడ్డది. ఇది వాస్తవం కదా. అర్హత ఉంటే చాలు, అర్హత ఉంటే చాలు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, ఉపయోగపడింది. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మరి ఎన్నికలకి వెళ్తున్న తరుణం ఉంది, ఎన్నికలకి సిద్ధమవుతున్న తరుణంలో తెనాలి నుంచి ఏ విధంగా మీరు సిద్ధమవుతున్నారు? తెనాలికి సంబంధించినటువంటి ఎటువంటి సంసిద్ధత ఇక్కడ ఉంది? అంటే నేను శాసనసభ్యుడిగా నేను రెడీ. వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను, అటు నుంచి ఎవరో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఒక 2 పేర్లు అయితే వినిపిస్తున్నాయి, జనసేన అని, తెలుగుదేశం అని. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ అనుకుంటున్నారు మీకు? ఇద్దరు కాదు, ఇద్దరు పోటీ కదా, ఇద్దరు కాదండి. శివకుమారే పోటీయా? అలా ఏం లేదు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, అహంభావం ఉండకూడదు. ఓకే ఓకే. నేను వాస్తవాన్ని దగ్గరగా ఉండేవాడిని, వాస్తవాన్ని నమ్మేవాడిని, వాస్తవికతకి దగ్గరగా ఉండటానికి ఇష్టపడతా. ఓకే. కళలో కల్పనలో ఇంకోటి వాటి మీద నేను ఎక్కువ బేస్ చేసుకోను. ఓకే. ఏదైనా కానీ వాస్తవాన్ని నమ్ముతారు. వాస్తవాన్ని నమ్ముతారు. ఓకే. ఒక రాష్ట్రంలో ఒక నినాదం అయితే వినిపిస్తుంది, జగన్ పదే చెప్తూ ఉన్న పరిస్థితి, వై నాట్ 175. ఈ వై నాట్ 175 అనేది ఒక నినాదం అనేది, ఈ నినాదంలో తెనాలి కూడా భాగం అవుతుందా? పరిస్థితి ఏంటి? 100%. అసలు తెనాలి భాగం అవటం కాదు, ఉంది, లోపల ఉందంటారా? అసలు ఆల్రెడీ తెనాలి దాంట్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది, తెనాలిలో గెలిచిన
ఎమ్మెల్యేనే రాష్ట్రంలో ఆ పార్టీయే ఇక్కడ ఏ పార్టీ అది గెలుస్తుందో ఆ పార్టీ స్థాపిస్తుంది, అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తుంది. దీనికి ఇంకొంచెం ముందు చెబుతా. సినిమా ఫీల్డ్ ఏ సినిమా అయినా రిలీజ్ అయితే ఫస్ట్ తెనాలి థియేటర్ల యజమానిని తెనాలి ప్రేక్షకుల్ని అడుగుతారు ఎలా ఉందని. ఇది మద్రాసులో సినిమాలు తీసే రోజు దగ్గర నుంచి ఎస్వి రంగారావులు లేకపోతే అంతకుముందు నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ టాక్ తెనాలు కనుక్కునేవాళ్ళు. అబ్బాయి తెనాలు ఫోన్ చేయండిరా, ఫోన్ చేసి ఎట్టుందని అడుగుతున్నారు అని. తెనాల్లో సినిమా హిట్ అన్నారు అంటే హిట్, తెనాల్లో పట్టు అన్నారంటే పట్టు, రాష్ట్ర వ్యాప్తంగా పట్టు అయ్యేది. అంటే అందుకే తెనాలి ప్రజల యొక్క నిర్ణయం అనేక అంశాల మీద పడి ఉంటాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చైతన్యానికి రాబోయేది ముందే పసిగట్టగల చైతన్యం ఈ ప్రాంతంలో ఉంది. ఓకే, అంత విఘ్నులు కాబట్టి లేకపోతే ఆంధ్ర పేరు సోరకని అవుతామేంది. ఆంధ్ర పేరు పేరు ముట్టిగా రాదంట. ఎట్లా వచ్చింది పేరు? సోరకని వస్తుందా? ఓకే, ఇంకో ఊరికి రాలేదే, ఎందుకు వచ్చింది మా తెనాలకి? డెఫినెట్ గా మేము విఘ్నులే. ఇప్పుడు మీరు ఎన్నికల సంసిద్ధత సిద్ధంగా ఉన్నారు. ప్రజల నుంచి స్పందన మీకు ఎలా ఉంది? ఎవరైనా ఒక ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే, సినిమా ఫ్యాన్స్ వాళ్ళు, ఆ సినిమా హీరో కొబ్బరికాయ కొట్టి ఈరోజు ముహూర్తం స్టార్ట్ చేస్తే మళ్ళీ గుమ్మడికాయ కొట్టి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దని ఎదురు చూస్తారు. అది ఫ్యాన్స్ వరకు చూస్తారు ఆ హీరో అభిమానులు. ఈరోజు రాష్ట్రంలో పేదవాడు, మధ్యతరగతివాడు, సంక్షేమం తీసుకున్నాడు మొత్తం కలిపి సుమారు 80% మంది జనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ డేట్ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ డేట్ రాగానే ఎలక్షన్ డేని వెళ్ళి బాక్సులు బద్దలు కొడటానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు తెనాలి ప్రజలు డేటు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ డేట్ అని చూస్తున్నారు. ఓకే, ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 126 సార్లు నేను బటన్ నొక్కాను, 2 బటన్లు నాకు నొక్కమంటే ఆ 2 బటన్లు నొక్కటం కోసం డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 బటన్లు నొక్కుదామా అని ఓకే చూస్తున్నారు. ఇది వాస్తవం. ఓకే, ఇదే జరగబోయేది. ఓకే ఓకే శివకుమార్ గారు, శివన్న గారు, మొత్తానికి మరి తెనాలి గురించి కానీ తెనాలి విశేషాల గురించి కానీ చాలా చక్కగా చెప్పారు. మరోసారి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా రావాలి, మరోసారి మంత్రివర్గంలో కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ.